ప్యాసివ్ ఇన్కమ్ చేయాలి అంటే మీరు చెప్పిన ఇంకో ఆప్షన్ ఎఫిలియేట్ మార్కెటింగ్. Yes. ఇది ఎలా వర్క్ అవుతుంది? మనం ఇప్పుడు నేనే ఎఫిలియేట్ మార్కెటింగ్ చేయాలి అంటే వాట్ ఐ షుడ్ డూ? ఎగ్జాంపుల్ చెప్తా క్లియర్గా. మీరు ఏం చేయాలి అంటే ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి. ఫస్ట్ స్టెప్ అనేది అంటే ఒక వే, అది ఎన్నో వేస్ ఉన్నాయి, ఇది ఒక వే. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు మీరు అజ్యూమ్ దట్ మీరు బ్యూటీ గురించి మాట్లాడుతున్నారు. సో హెయిర్ స్టైల్ కావచ్చు, ద వే యూ డ్రెస్ కావచ్చు, మేకప్ గురించి మీరు మాట్లాడుతున్నారు. మెల్లిమెల్లిగా మీ యూట్యూబ్ ఛానల్ని స్కేల్ చేయండి. స్కేల్ చేసినప్పుడు ఆడియన్స్ వస్తుంటారు, అక్క ఇది ఎట్లా, అక్క అది ఎట్లా అని క్వశ్చన్స్ అడుగుతుంటారు. అలాంటప్పుడు మీ సజెషన్లో బెటర్ యూ యూజ్ దిస్ బ్రాండ్, ఈ బ్రాండ్ వాడండి మీరు, మంచిగా ఉంది, ఈవెన్ ఐ ట్రైడ్ ఫర్ మై హెయిర్, ఇట్ ఈస్ రియలీ గుడ్ అంటే. అక్క జర లింక్ పెడతావా అక్క అంటే, ఆ లింక్ మీరు మామూలుగా అమెజాన్కి వెళ్ళినప్పుడు ప్రోడక్ట్ క్లిక్ చేస్తే పైన యూఆర్ఎల్ వస్తుంది కదా, ఆ యూఆర్ఎల్ పే చేస్తే మీకు రూపాయి కూడా రాదు. ఆ యూఆర్ఎల్ చేయొద్దు. మీకు ఒక అఫిలియేట్ లింక్ అని వస్తుంది అనమాట. అమెజాన్ అసోసియేట్ అని ఒక ప్రోగ్రామ్ ఉందండి. అమెజాన్ ద్వారా మీరు డబ్బులు సంపాదించాలంటే మీకు నార్మల్ అమెజాన్ అకౌంట్ కాకుండా అమెజాన్ అసోసియేట్ అకౌంట్ వస్తుంది. అది జస్ట్ 1 అవర్లో క్రియేట్ చేసుకోవచ్చు, లెస్ దాన్ 1 అవర్. ఆ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత అప్పుడు ప్రోడక్ట్ మీద క్లిక్ చేశారనుకోండి, మీకు వేరే లింక్ వస్తుంది. ఆ లింక్ తనకి ఇవ్వాలి. తను క్లిక్ చేసినప్పుడు అప్పుడు ఎలా వస్తుందంటే amazon.in/whatever the hair shampoo/ మీ పేరు వస్తుంది, అక్షర. అఫిలియేట్ ఐడి ఈక్వల్స్ టు అక్షర అని వస్తుంది అనమాట. అంటే యాజ్ లాంగ్ యాజ్ ఆ యూఆర్ఎల్ నుంచి ఆమె బై చేస్తుంది అంటే నీ కమిషన్ వస్తుంది. ఆ కమిషన్ 5% ఉండొచ్చు, 20 ఉండొచ్చు, హైయెస్ట్ 20% కూడా ఉండొచ్చు. ఫర్నిచర్ అమ్ముతున్నాం అనుకోండి, దీని గురించి మీరు మాట్లాడండి, కింద లింక్లో ఆ డిస్క్రిప్షన్ ఇవ్వండి. కొందరు 20% ఇస్తారు, అంటే ₹1,00,000 ఫర్నిచర్కి నీకు 20,000 వస్తుంది వితౌట్ వర్కింగ్ హార్డ్. యూఆర్ నాట్ ఈవెన్ అ మ్యానుఫ్యాక్చర్ అనమాట. సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ దగ్గర నుంచి ఎందుకు కొంటాడు, ట్రస్ట్ బిల్డ్ కావాలి. అందుకోసం యూట్యూబ్ ఛానల్ పెట్టాను. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి స్కేల్ చేయడం. సెకండ్, బ్లాగింగ్ కూడా అండి. ఇంతకుముందు మనం నేర్చుకున్న బ్లాగింగ్ కూడా ఉందా, బ్లాగింగ్ రాస్తున్నప్పుడు కూడా ఆ ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి లింక్ పెట్టండి, అది క్లిక్ చేసి బై చేసినా కూడా వస్తుంది అనమాట. ఓకే, అంటే ఇది ఫర్ ఎవర్ ఉంటుందా ఈ ఇన్కమ్ అనేది? ఫర్ ఎవర్ ఉంటుంది, అంటే యాజ్ లాంగ్ యాజ్ ద కస్టమర్ ఇస్ బయింగ్ యూ గెట్ కమిషన్. ఓకే, ఒకవేళ నీ వీడియో 1 crore పీపుల్కి వెళ్ళి 10,000 మంది కొన్నారనుకోండి, పర్ ప్రోడక్ట్ ₹1,000 వచ్చినా థింక్ అబౌట్ హౌ మచ్ మనీ ఓనింగ్. ఓకే, యూ కీప్ డూయింగ్, యూ గెటింగ్ ఇట్. అమెజాన్ అనేది ఒక్కటే నేను చెప్పాను అండి, ఈ విధంగా చాలా ఉన్నాయి. క్లిక్ బ్యాంక్ కానీ, Digi424 అని ఒకటి ఉంటుంది, షేర్ ఏ సేల్ అని ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఆ ప్లాట్ఫామ్ ద్వారా యూ కెన్ మేక్ మనీ. ఇది అమెజాన్ అది ఇండియాది, క్లిక్ బ్యాంక్ అని యూఎస్కి సంబంధించింది అనమాట. అక్కడ ఏంటంటే జనాలు కొన్ని వెయిట్ లాస్కి సంబంధించి కానీ కొన్ని పీల్స్ వాడతారు వాళ్ళు. ఓకే, దానికి బాగా కమిషన్ ఇస్తున్నాడు క్లిక్ బ్యాంక్ వాడు. అది ఎలా ఉంటుందంటే, ఈ రోజు ఆ ప్రోడక్ట్ గురించి మీరు ప్రమోట్ చేశారు, కస్టమర్ క్లిక్ చేసి బై చేశాడు, 1 time కమిషన్ అమెజాన్లో. అదేమో నెక్స్ట్ టైం మళ్ళీ పర్చేజ్ చేసినప్పుడు మీకు కమిషన్ వస్తుంది. ఆ పర్సన్ ఆ ప్రోడక్ట్ని మళ్ళీ పర్చేజ్ చేసినప్పుడు కూడా మీకు కమిషన్ వస్తుంది. అలాంటి ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి అనమాట. ఓకే, ఇంకొకటి లాస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఫోటో ఎడిటింగ్ చేయాలన్నా, వీడియో ఎడిటింగ్ చేయాలన్నా బిగ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి, కానీ తొందర అయిపోవాలంటే క్యాన్వా అని ఒకటి ఉంది, కొన్ని ఆల్టర్నేట్స్ కూడా ఉన్నాయి అనమాట. సో నేను దాని గురించి వీడియో చేశాను. గైస్, ఇఫ్ యూ వాంట్ టు డూ ఎడిటింగ్, దిస్ ఇస్ ద బెస్ట్ యాప్ అని చెప్పి కింద డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను. ఫ్రీ ఆఫ్ కాస్ట్ ట్రై చేసుకోవచ్చు, ప్రీమియం కూడా ఉంది. ప్రీమియం అయితే $100 అనుకోండి. నా లింక్ ద్వారా క్లిక్ చేసి ఆయన పర్చేజ్ చేస్తే నాకు కమిషన్ కూడా వస్తుంది. ఆ విధంగా ప్రొడక్టే కాదండి, టూల్స్ నమ్మి కూడా మీరు డబ్బులు సంపాదించవచ్చు. ఓకే, రైట్. నేను బ్లూ హోస్ట్ ఉందండి, బ్లూ హోస్ట్ను పర్చేజ్ చేసుకోమని మా స్టూడెంట్స్ చెప్తాను, దట్ ఈస్ ద క్వాలిటీ అని చెప్పి. అలాంటప్పుడు నేను లింక్ ఇచ్చాను అనుకోండి, దాని ద్వారా కస్టమర్ కొంటే ప్రతి ప్రోడక్ట్ మీద నాకు డబ్బులు వస్తాయి. ఇది ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. బ్లూ హోస్ట్లో డొమైన్ అండ్ హోస్టింగ్ కొంటే ₹4,000 అండి, 4,000 రూపీస్. నేను డిస్క్రిప్షన్ పెట్టా, యాజ్ అ స్టూడెంట్గా మీరు బై చేశారు, నాకు ఎంత కమిషన్ వస్తుండొచ్చు ఎక్స్పెక్ట్ చేయండి. ₹4,000 పెట్టి కస్టమర్ కొన్నప్పుడు, స్టూడెంట్ కొన్నప్పుడు నాకు ఎంత వస్తుండొచ్చు కమిషన్? ఒక 10%. ఓకే, 5,000 వస్తుంది నాకు కమిషన్. ఓకే, ప్రొడక్ట్ కాస్ట్ 4,000, నాకు ఎంత వచ్చింది? 5,000. మరి వాడికి లాస్ కదా. ఎందుకు అలా చేస్తుండొచ్చు? అలా అయ్యింది కూడా. కొన్ని కంపెనీస్ ఏం చేస్తుంది, 120% కమిషన్ కూడా ఇస్తుంది. ఇనిషియల్గా క్లయింట్ బేస్ పెంచుకోవాలి కదా ఆయన. ఆ కస్టమర్ నెక్స్ట్ ఇయర్ రిన్యూవల్ చేసినా నాకు పైసలు రావు. సో మాలాంటి వాళ్ళకి ఏం చేస్తున్నాడు ఆయన, హై ఇన్కమ్ ఇస్తుంది అనమాట, హై పర్సెంటేజ్ ఇస్తుంది. అలా కూడా కంపెనీస్ ఉంటాయి, 120% కమిషన్ ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారనమాట. ఇప్పుడైతే బ్లూ హోస్ట్ స్టాప్ చేసిందిలే, బట్ యూ హ్యావ్ టు ఫైండ్ విచ్ వన్ ఈస్ గివింగ్ అండ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ దిస్ మచ్ ఇన్ఫర్మేటివ్. ఓకే, వెల్కమ్ గైస్. మీకు చాలా క్వశ్చన్స్ ఉండొచ్చు. ఇంకా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేను ఫ్రీగా నేర్పియాలన్న ఉద్దేశంతో 24 hours వీడియో ఒకటి ఉందన్నమాట. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నా లింక్ పెడుతున్నాను, అది క్లిక్ చేసి వినండి. అట్లీస్ట్ ఒక 1 hour వింటే మీకు అర్థమవుతుంది ఏందనేది. ఓకే, మీ దగ్గర డబ్బులు లేకుంటే హ్యాపీగా ఫ్రీ ఆఫ్ కాస్ట్ నేర్చుకోవచ్చు. లేదు సార్ నేను అఫోర్డబుల్ పే చేస్తా అంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మాతో మాట్లాడండి, ఒక డెమో వినండి,
3 ఫ్రీ క్లాసెస్ వినండి, తర్వాతనే మీరు డెసిషన్ తీసుకోండి. నేను చెప్తున్నాను, మీరు కట్టే ప్రతి రూపాయికి వాల్యూ ఉంటుంది. ఆల్ ది బెస్ట్ అండి. సో విన్నారు కదా సార్ చెప్పింది. జాబ్లెస్ వాళ్ళైనా లేదా హౌస్ వైఫ్స్ వాళ్ళైనా సాఫ్ట్వేర్ వాళ్ళైనా కెరియర్ స్విచ్ అవ్వాలి అనుకుంటున్న ఎవ్వరికి అయినా అంటే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలనుకుంటున్నట్లయితే కింద కనిపిస్తున్న డిస్ప్లే నెంబర్కి కాల్ చేయండి అండ్ ODMT యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ వెబ్సైట్ లింక్ కూడా ఉంది, విజిట్ అవ్వండి.